జడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో మా ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారు, మా కార్యకర్తలు, మా పెద్దలు క్యాంపెయినింగ్ చేసుకుని తిరిగి వస్తున్న నేపథ్యంలో సుమారు 10 వెహికల్స్లో ఊరిలో ప్రవేశించి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేయడమే కాకుండా దూషిస్తూ వారిని లిటరల్గా అక్కడ మొట్టుపెట్టడానికి, హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది ప్రజాస్వామ్యమా? ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఇలాంటి అకృత్యాలు జరిగాయా? ఒకసారి ఆలోచించమని చెప్పి వారిని దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనం కోరడం జరిగింది. రమేష్ యాదవ్ బలహీన వర్గం వాడు, ఒక బీసీ. ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు 10 వెహికల్స్ని పోలీసు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. పొలిమేరలో లోనకి వెహికల్స్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు వాటిని ప్రివెంట్ చేయవలసిన ఆవశ్యకత ఉందా లేదా అని గవర్నర్ గారిని కోరాం. ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పోలీసు అండ్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి కుమ్మక్కాయ ఈ ఇన్సిడెంట్కి ప్రయత్నం చేశారనడానికి కారణం కూడా దాంట్లో ఉన్న కారణాలు 1, 2, 3 చూస్తుంటుంటే నిన్న స్వయాన పోలీసు డిఐజీ ఎవరైతే ఉన్నారో వారిని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు మాట్లాడిన భాష కానీ, ఆ వ్యంగ మాటలు కానీ చూస్తుంటే తేడతెల్లమవుతుందండి. ఇగో చూడండి ఆయన ఏం మాట్లాడారని అవన్నీ కూడా గవర్నర్ గారు చూడటం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాకుండా అసలు రాష్ట్రంలో చెల్లిస్తున్న శాంతి భద్రతల మీద తమ దృష్టి పెట్టాలి. మీరు చెప్తుంటారు కదా, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం, దిస్ మై గవర్నమెంట్ అని. మరి మీ గవర్నమెంట్లో ఏ రకంగా జరుగుతున్నాయో ఆలోచించండి. చట్టాన్ని ఏ రకంగా చేతుల్లో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రవర్తన ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు స్పందించారు. దీని మీద ఇంకోటి కూడా చెప్పాము. నేను రోజున ఎలక్షన్ కమిషన్ కూడా కలిసాము. వారికి కూడా రిప్రజెంటేషన్ మా పెద్దందరూ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి, ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి మనం కోరడం కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మీరు కూడా ఇంటర్వ్యూని అయ్యి ఆ ఎలక్షన్తో పాటు కూడదని ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కోరుకుంటున్నాం. డిఐజీ కోయి ప్రసాద్, కోయి ప్రవీణ్ అంటే ఏం మెసేజ్ తెలుసుకున్నారు? మీరు భయం పెట్టి అనుకుంటున్నారా? లేదు కుట్టి తిట్టి అనుకుంటున్నారా? ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చేతి ముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది ఇది క్షమించరాంది. ఇది దీని మీద ఇప్పుడుకొచ్చి యాక్చువల్గా ఆ పార్టీ తాలూకా రావాలి, కూటమి తాలూకు వివరణ రావాలి, వాళ్ళ తాలూకా వాళ్ళ మాట రావాలి, వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి. ఇంతవరకు రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా ఇది, వాళ్ళు చేస్తున్న లెక్కే కదా ఇది. వాళ్ళకి సంబంధం లేకపోతే ఏ రకంగా ఈ రకంగా చేస్తారండి? ముందు రోజు వచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తారు, మర్నాడు వచ్చి మా ఎమ్మెల్సీ మా నాయకుల మీద చేస్తారు. అంటే ఆగిపోతాయి అనుకుంటున్నారా? అదే చెప్పాం గవర్నర్ గారికి. ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు ఎక్కడే కాదు రాష్ట్రం మొత్తమే శాంతి భద్రత క్షీణించే అనే విషయాన్ని అని చెప్పడం జరిగింది. అంటే జెడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేయడానికే వైసీపీ చేస్తుంది. మేము ఎందుకు బాయ్కాట్ చేస్తామండి?
మేమెందుకు బాయ్కాట్ చేస్తాం? బాయ్కాట్ చేస్తే నామినేషన్ ఎందుకు వేస్తాం? బాయ్కాట్ చేస్తే ఎందుకు ఇది వచ్చి దీనికోసం వేసుకోండి, ఈ కట్టుని అలంకారం కోసం వేసుకున్నారా లేకపోతే ఏదో చేయడానికి వేసుకున్నారా? మీ దగ్గర ముందు చెప్పండి. నేను రోజు ఇంకా హాస్పిటల్ అయితే ఉన్నారు, ఆయన వచ్చి దేనికోసం? ఇదేనా? ఇది కాదు కదా, ఇది చాలా తప్పు ఇది అనుకుంటున్నారు. చట్టాన్ని ఒకసారి చేతిలో తీసుకుంటే అది ఉట్టిపోతుంది, అది దహించేస్తుంది. ఎవరి చేతిలో ఉంటే అవుతే వాళ్ళని దహించేస్తుంది ఆ వ్యవహారం. ఇది గవర్నర్ రెస్పాన్స్ ఏమాత్రం ఆయనకున్న పరిధిలో దాంట్లో ఇంటర్వ్యూని ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరిగేటట్లు రాష్ట్రం శాంతిపురంలో మేము పర్యవేక్షిస్తామని అని చెప్పడం జరిగింది. నేను ఆలోచిస్తుంది చెప్పాం, మా బాధ్యతగా మేము చెప్తుంటాం. మాది చట్టానికి 1, 2 ఏంటో అని తగదు. మీకు చేతనైతే ఎన్నికల్లో గెలుచుకోండి. లాస్ట్ టైం ఎన్నికల్లో గెలుచుకున్నాం కదా, ఏ ఈవెంలో మేనేజ్ చేసుకుని గెలుచుకున్నారు కదా, మేము దాన్ని అంగీకరించాం కదా. కానీ ఈ పరిస్థితి చేసి ఇటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈ విషయాన్ని శాంతిభద్రత పూర్తిగా సన్నగిలిపోయే రాష్ట్రాలని ఇక్కడే కాదు ఎక్కడ కాదు మొత్తం రాష్ట్రం మీద మారుమూల అన్ని ప్రాంతాలు ఈ రకంగా ఉంది, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న విషయాన్ని గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఓకే.